ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చ్ 5వ తేదీ నుంచి అయితే ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత అయితే తిరుగుతుంది. కనుక ఈ రహస్యంగా ఏ దేవత తిరుగుతుంది, అలాగే వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఇక వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు అనేవి 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. వీరి రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు. ఇక వీరి రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ఎక్కువగా లక్ష్యాన్ని సాధిస్తారు. అలాగే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో డబ్బుని ఎవరికైనా సహాయం చేయాలి అన్నా, డబ్బుని ఎవరికైనా దానం చేయాలి అన్నా సరే ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి రావడానికి చాలా సమస్యలు ఎదురవ్వచ్చు, లేదా ఆ డబ్బుకు మీకు తిరిగి రాకపోవచ్చు. కనుక డబ్బు సాయం చేసేటప్పుడు మాత్రం ఈ విషయాలను మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క ధనస్సు రాశి వారు డబ్బుకు సంబంధించినటువంటి సహాయం చేసే ముందు మనవారా కాదా, మళ్ళీ మనకు ఇస్తారా లేదా అని మీరు 1-2 సార్లు ఆలోచించి అప్పుడైతే డబ్బులు అనేది ఇవ్వాలి. అలాగే అప్పుగా కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీరు పూర్తిగా ఆలోచించి మళ్ళీ మీ చేతికి అవి అందుతాయా లేదా అని మీరు ఆలోచించినట్లయితే మీ యొక్క డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అలాగే వీరి గోచార ఫలితాల ప్రకారం అయితే మీరు ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి రావటానికి చాలా సమయం పట్టవచ్చు, లేకపోతే ఆ డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. కనుక డబ్బు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అవసరం ఈ ధనస్సు రాశి వారికి. చాలామంది వ్యక్తులు ఎవరైనా ఏదైనా సాయం అడిగితే గనక ఇట్టే సాయం చేసేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా గొడవల్లో చిక్కుకొని ఉన్నా ఆ గొడవల నుండి బయటకి రావాలన్నా, లేదా మేము గొడవలు మాకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవ నుండి విముక్తి పొందాలి, మీరు దానికోసం సహాయం చేయండి అని, లేదా వీరి గొడవల్లోకి మధ్యలోకి మిమ్మల్ని లాగటం కానీ ఇలాంటివి పనుల్లోకి మీరు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలా మీరు వారి యొక్క గొడవల మధ్యలోకి మీరు వెళ్ళినట్లయితే మీకు తిరిగి మీకే సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా స్వేచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి. ఈ రాశి వీరిది ఎంత ఎదిగినా కూడా వదిగే ఉండే మనసు అన్నమాట. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటివారి కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి, ఆ విషయం వీరికి తెలిసింది అనుకోండి, అసలు ఇంకా వీరిని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అంత కోపం, ఆవేశం అయితే వీరిలో ఉంటుంది. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చెయ్యాలి అని చూస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు. అలాగే వీరికి ప్రేమ లేదు అని చెప్పకండి. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా. ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా వీరు చూపిస్తారు. వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా అని చెప్పుకోవాలి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే గనక ఈ రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి ఓర్పు కానీ, సహనం కానీ
పట్టుదల కానీ ఏదైనా ఒకటి సాధించాలి అనే తపన వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలనైతే వీరు చూశారు. ఈ ధనుస్సు రాశి వారు చిన్నప్పటి నుంచి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని అయితే వీరు నేర్చుకున్నారు. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వీరు వచ్చారు. మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ ధనస్సు రాశి వారు కొన్ని ప్రమాదాల నుంచి, కొన్ని కష్టాల నుంచి, కొన్ని సమస్యల నుంచి, కొన్ని నష్టాల నుంచి, అలాగే వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా కానీ ఏ దాంట్లో అయినా చూసుకున్నా కానీ, వృత్తి ఉద్యోగం పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలు అనేవి వీరు పొందారు. అయితే ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? కేవలం ఆ దేవత అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కావండి, పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అసలు ఆ విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు కూడా మీకు రాలేదు. కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే గనక వాటిని గుక్కు దిప్పుకోలేము అంటారు చూసారా? అటువంటి కష్టాలను మీరు పడవలసి అయితే రావచ్చు అయితే జరుగుతూ ఉంటుంది. ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పుకోవచ్చు. ఎంత నష్టపోవలసిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటకి వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా ఈ ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇక ఆ దేవత మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ దేవత ఇకపోతే ఆ దేవత ఎవరో అనుకుంటున్నా? సంపదలిచ్చే అమ్మవారు ఎవరో తెలుసు కదా! లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్వరూపం అనేది మీ ఇంట్లో తిరుగుతుంది. ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఇప్పుడు లక్ష్మీదేవి మీకు వరాలను కురిపించబోతుంది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కృప కటాక్షాలైతే ఎవరికి ఉంటాయో వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చేయటానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయటానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట్లో అడుగుపెట్టింది. నిజంగా ఈ ధనస్సు రాశి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు అని చెప్పుకోవచ్చు. కనుక మీకు అదృష్టవంతులుగా ఇంకా మారాలి, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నట్లయితే రోజు మీరు అమ్మవారికి ధూపం, దీపం నైవేద్యాన్ని పెట్టండి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. కనుక మీరు ఖచ్చితంగా అమ్మవారికి రోజు కూడా అమ్మవారికి ఎరుపు పువ్వులు అనేది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ కష్టాలన్నీ తీరుస్తుంది. ఇక మీ సంపద అనేది రోజు రోజుకు రెట్టింపు చేస్తుంది. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ యొక్క దేవత మీ ఇంట్లో తిరుగుతుంది కనుక ఈ యొక్క రాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి.